హలో మిత్రులారా, ఆగస్టు మాసమునకు మీకు సాదర స్వాగతం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మనం అనేక ఒడిదుడుకులను చూచి ఉండవచ్చు. కొన్ని రోజులు సంతోషకరంగా ఉంటే మరికొన్ని కష్టతరంగా గడిచి ఉండవచ్చు. అయినప్పటికీ మనను ముందుకు నడిపించేది ఆశయం మాత్రమే. కీర్తనల గ్రంథము 71:20లో బైబిల్ ఇలా చెబుతోంది: అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదువు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. మనలో చాలా మందికి గత 7 నెలలు అంత సులభంగా గడిచి ఉండకపోవచ్చు. కొందరు తమ ఉద్యోగంలో ఎదురు దెబ్బలు, కుటుంబంలో సమస్యలు, అనారోగ్యం లేదా ఎన్నో ఊహించని నిరాశలను ఎదుర్కొని ఉండవచ్చు. ఈ కొత్త మాసం మీకు తిరిగి బలంగా నిలబడే అవకాశం ఇస్తుంది. దేవుడు ఇలా అంటున్నారు: మీ గతాన్ని విడిచిపెట్టండి, మీకోసం నేను కొత్త విషయాలను సిద్ధం చేశాను. అయితే కొన్నిసార్లు మనం ఇలా ఆలోచించవచ్చు: నా జీవితం దేవుని నియంత్రణలో ఉంటే ఈ బాధలన్నీ ఆయన నాకు ఎందుకు కలిగించారు? మిత్రులారా, మీ జీవితము ఇంకా ఆయన నియంత్రణలో ఉంది కాబట్టి ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. మిమ్మల్ని తీర్చిదిద్దడానికి, పరిశుద్ధపరచడానికి మరియు భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి ఆయన కొన్ని బాధాకరమైన సమయాలను అనుమతించారు. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మీ జీవితాన్ని బాగు చేయగలరు. ఆయన మీ బాధను ఒక ఉన్నతమైన ఉద్దేశంగా మార్చగలరు మరియు మీ గతం కంటే మీ భవిష్యత్తును మరింత అందంగా తీర్చిదిద్దగలరు. కాబట్టి దేవుడు మీకోసం ఉంచిన అందమైన భవిష్యత్తు యొక్క విశ్వాసమును కోల్పోకండి. మీరు మార్పుని చూస్తారు. ఈ ఆగస్టు మాసము మీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. విశ్వాసమును కోల్పోకండి. దేవుడు మీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు.